Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఆంధ్రప్రదేశ్లో కూటమి సీట్లపై క్లారిటీ వచ్చినా కొన్ని స్థానాలలో అసమ్మతి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉండి టికెట్పై పంచాయతీ తెగడం లేదు. ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఖరారైన రామరాజు వర్గం ఆందోళన చేస్తోంది, నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో నియోజకవర్గ నేతలు బాబుతో సమావేశమయ్యారు. ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రత్యేక పరిస్థితులలో ఉండి కార్యకర్తలను పిలవవలసి వచ్చిందని చంద్రబాబు అన్నారు. రామరాజుపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. రఘురామకృష్ణంరాజుకు న్యాయం చేయాలని చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ చేతిలో రఘురామ ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్తో సమావేశంలో ఈ సమస్యపై ఓ నిర్ణయం తీసుకుంటామని కార్యకర్తలకు చంద్రబాబు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజును వదులుకునే ప్రసక్తే లేదని కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉండి సీటుపై 2 రోజులలో స్పష్టత ఇస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. దయచేసి అందరూ బయటికి వెళ్ళాలండి. మేము చెప్పేదాకా మీరుంటే అందరూ వెళ్ళిపోవాలమ్మా. అందరూ మరోవైపు సమావేశంలో రామరాజుకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆయనకు ఇస్తేనే కలిసి పనిచేస్తామని, టికెట్ వేరే వారికి ఇస్తే సహించబోమని తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశామని, బాబు మాతో మాట్లాడాలని కార్యకర్తల నినాదాలు చేసినట్టుగా సమాచారం. ఈ అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్పందించారు. చంద్రబాబు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నానన్నారు. బాబు ప్రకటన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రామరాజు టికెట్ మార్పు ఉండదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తుండగా రఘురామకే చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉండి టికెట్ను చంద్రబాబు తొలుత రామరాజుకు కేటాయించారు. అయితే ఇటీవల రఘురామకృష్ణంరాజు పార్టీలో చేరినప్పటి నుంచి టికెట్ మార్పుపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.